వీరభద్రకాళి మత్ నమో నమః. ఒకటి తెలుసుకుంటారా నాయన, మేము శివులు. మేము శివుడు గొప్ప, శైవము శివుడు గొప్ప, వైష్ణవము విష్ణువు గొప్ప. తప్పు. శివుడు పార్వతులు అంటే ఏమి? సృష్టించేవాళ్ళు, డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు. మన విష్ణులక్ష్మి ఎవరు? పోషకులు. బ్రహ్మ సరస్వతి ఎవరు? జ్ఞానంతో వెలగండ్రా అని చెప్పేది. ఈ రూపాల్ని మనం రూపాలు చేసుకొని కొలుస్తున్నాం. వీళ్ళకి అందరికీ అభ్యుదయం లేదరా. వాళ్ళు సృష్టించిన సూర్యచంద్రులు, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్ర, అగ్నిదేవుడు, ముక్కోడిదేవతలు, నవగ్రహదేవతలు, తిమిరదేవతలు, భూదేవి, గంగమ్మ తల్లి, వీళ్ళందరూ పంచభూతాల నుంచి మనం వెలుగుతున్నాం. కులం మతం ఈ మానవ జాతి నుంచి వచ్చిందిరా. మనం ఎప్పుడు భూమి మీద అడిగి పెడతామో అప్పుడు కులంలో పుట్టి కులస్తులు అవుతాం, మతంలో పుట్టి మతస్థులు అవుతాం. మతాలు కులాలని భూమి మీద ఈ మనిషి సృష్టించినవి. అందుకే కదరా చనిపోయినాక పోయేటప్పుడు ఏమి తీసుకోకుండా ఖాళీ తీసుకుపోతాడు, ఈడే కడిగి పాడేసిపోతాడు భగవంతుడు. భగవంతుని కుల మతాలు ఏమరా? మీరు సృష్టించుకుంది, మీరు తినే లక్షణాలు ఏమి? కొంతమంది అంటుంటారు మేము ఎస్సీలు, బీసీలు, ఓసీలు, గీసీలు ఇవన్నీ ఎవరు? మానవ జాతి నాశనం చేసుకోవడానికి. మీరు మాంసం తినమని ఎవరు చెప్పారా నాయన? ఒక జీవన సంపద తినడం మహాపాపం. మీరు ధర్మాల గురించి, మానవత్వం గురించి, దయాదాక్షం గురించి మాట్లాడతారు. ఒక జీవన సంపద తినాక ఎవరు ఇచ్చారా? శివుడు సృష్టించిన ప్రతి జీవరాశి ఆయన పిల్లలే. అందులో మనం కూడా భాగమే. కానీ మనం ఏం చేస్తున్నాము? మన పిల్లలు మనం బాగుండాలా, మనం ఒకటే వెలగాల. అన్ని జీవాలని కంట్రోల్ చేసుకొని సర్కస్ ఆడుకుంటా వాటిని ప్రతి ఒక్క జీవుని తినుకుంటా నాశనం చేసుకుంటుంటావు. ఎన్నిసార్లు మేక తింటే అన్నిసార్లు మేకే పుడతావు, ఎన్నిసార్లు కోళ్ళు తింటే అన్నిసార్లు కోళ్ళే పుడతావు. కొంతమంది వీళ్ళు అంటుంటారు ముస్లిం సోదరులు, ఆవుల్ని బలిస్తారు బక్రీద్ కంటే. ఆ ఆవులు ఎవరు? మీరే. మీ తాత ముత్తాతలు వాళ్ళ పిల్లలు బలిచ్చారు. ఇప్పుడు మీరు ఇట్లా వంశపరంపరంగా పోతుంటుంది. అసలు శిశులైన ఆవుల్ని, గోమాతల్ని కాపాడుతూనే ఉంటాడు ఆ భగవంతుడు, ఆ శివుడు. తెలుసుకోండి, మానవ జాతి అంటే ఒక ప్రాణం పోసేకి చేత కాదు, కానీ ప్రాణాన్ని కాపాడండి. మీరు వెలగండి, వాళ్ళని వెలిగించండి. ప్రతి ఒక్క జీవరాశి కక్కుంటుంది భూమి మీద పుట్టింది. తస్మా జాగ్రత్త. వీరభద్రుడు వచ్చినాడు, నవరదీస్తాడు చూడు. కర్మ ఈజ్ రిటర్న్.